పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు చుక్కా జగదీష్, నిర్మల, భారత్, పావని, పృథ్వీరాజు కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ క్షేమం కొరకు. సోనీకి సుఖప్రసవం దయచేసి కుమారుని ప్రసాదించినందుకు కృతజ్ఞతగా సమర్పించేవారు కుటుంబ సభ్యులు. ఆలీస్ పాల్ జన్మదిన దీవెనలు, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు మరియు కుటుంబ దైవాశీస్సుల కొరకు సమర్పించేవారు ఎడ్విన్ కుటుంబం కొరకు. పాల్ జేమ్స్ మరియు కుటుంబం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా అమిత్ విక్రమ్కు దేవుడు నిండుగా మెండుగా దీవించాలని సమర్పించేవారు శ్రీకాంత్, శాలిని. దివ్య మంచి జీవిత భాగస్వామి, స్వంత గృహం కొరకు ప్రవీణ్ రాజకీయాలు రాణించినట్లుగా మంచి పదవి వచ్చినట్లుగా కుటుంబ దైవాశీస్సుల కొరకు. ప్రణవ్కు నడక వచ్చినట్లుగా సమర్పించేవారు పూజన సమర్పించేవారు సోనీ, ప్రభు. దివ్యవాక్యేంద్రంలో సేవ చేసిన గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, చేసిన పరిచయను ప్రభు దీవించి రాకపోకలైన దేవుని సంరక్షణ కాపుదల కొరకు. కోర సురేష్, శిరీష, సృజన, ప్రజ్ఞయ్య కుటుంబం దేవునికి కృతజ్ఞతగా చేయి వ్యాపారంలో అభివృద్ధి, పిల్లల చదువులు, బంగారు భవిష్యత్తు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, దేవుని సంరక్షణ, ఆత్మీయ ఎదుగుదల. కులం దైరాజు, ఫణమయ్య మేరీ, సిస్టర్ శాంటా, సిస్టర్ చిన్నమ్మ మేరీ ఆత్మనిత విశ్రాంతి కొరకు సమర్పించేవారు యేసుదాసు, అమ్మాజీ కుటుంబం. వై జయపాల్ రెడ్డి, రాణి కుటుంబంలో చేసిన చేయబోతున్న మేరల కృతజ్ఞతగా వ్యాపార అభివృద్ధి, పిల్లల బంగారు భవిష్యత్తు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా అనేక మందికి మేలులు, స్వస్థతల, అద్భుతములు, ఆశీర్వాదములు కురిపింపబడినట్లుగా. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మ బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, సెవెనస్ల పిల్లల పరిచయను ప్రభు దీవించి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా. సుశీల, రాములు, రవి, సంజీవ్ కుమార్ కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం, పిల్లల చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తు, జీవితంలో స్థిరపడాలని కుటుంబ దైవాశీస్సుల కొరకు. ఉపగర్య సామ్యులు నిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు డాక్టర్ విజయ మేరీ. ఆరోగ్యంకి హార్ట్లోని క్లాట్స్ కరిగిపోయి సంపూర్ణ స్వస్థత చేకూర్చున్నట్లుగా. కె కోటిరెడ్డి, తెరేసమ్మ, ఎం సుబ్బారెడ్డి, పార్వతమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు. దిక్కులేని ఉత్తరించి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు శౌరీలు కుటుంబ సభ్యులు. జి జోజిరెడ్డి, తెరేసమ్మ, ఫాదర్ ఇన్నారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు రఫేల్ రెడ్డి. కులందైరాజ్, పనిమయ్య మేరీ, సిస్టర్ శాంటా, టీచర్ మరియ తెరేసా, మరియ జోజీ, అన్నమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు జోజీ అన్నమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు జోజీ, అన్నమ్మ. శివయ్య మంచి ఆరోగ్యం, సంపూర్ణ విడుదల, స్వస్థత, దైవాశీస్సుల కొరకు. సిస్టర్ భాస్కరీనా, ఫాదర్ మర్రెడ్డి, ఏర్వ వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. ఏ బాలరెడ్డి, చిన్నపరెడ్డి, బిఎల్ఎం రెడ్డి, పి పౌలిన ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఉషారాణి. వి రత్నారెడ్డి, ఇన్యాసమ్మ, జి చిన్నపరెడ్డి, రోజమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఉషారాణి. పి ఎలియాస్, జి పద్మ, మొగలయ్య, పి పెన్నదత్తమ్మ, ఎం మిన్నాలమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జి రాజు, భారతేరేసా. జి శివరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఒక కుటుంబం. కస్పారెడ్డి, తోమాస్ రెడ్డి, చిన్నమ్మ, మగ్ధులైన ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సుందరి. కె ఇన్నారెడ్డి, రవి ఆత్మశాంతి కొరకు మరియు కొమ్మారెడ్డి, బాసాన్, అల్లం వారి కుటుంబాలలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. బి మార్క్, ఫాతిమా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. బి శౌరయ్య, శివరమ్మ, శ్రీజీనా, కె లూర్దయ్య, ట్రీజా ఆరోగ్యమ్మ ఆత్మశాంతి కొరకు. ఉపగర్య, డి సామ్యుయల్, సుధన్, జాన్, ఇవాంజలిన్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు డాక్టర్ విజయ్ మేరీ. బి అక్షితరావు, అన్నమ్మ, మాథ్యూ, మరియమ్మ ఆత్మశాంతి కొరకు. ఎం కోటేశ్వరమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఎం స్వరూప్ కుమార్. పూదోట ప్రశాంత్, జ్యోతి కుటుంబంలో వంశంలో మరణించిన వారి ఆత్మశాంతి. మరయ్య, మేరీ, జయన్న, శాంతమ్మ, సుందరి ఆత్మశాంతి కొరకు. ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేయవారు అగస్టిన్ కుటుంబం. రాయా జార్జిరెడ్డి, ఆరోగ్యమ్మ, భాస్కర్ రెడ్డి తాము తలంచిన ఆత్మలు మరియు ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె శివరెడ్డి, జ్యోతిమేరి. జి లూర్ద్ మరియా, సిస్టర్ జీనా, సిస్టర్ శాంటా ఆత్మశాంతి. అలాగే భువనగిరి గోలీ వారి కుటుంబంలో వంశంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. జి విన్సెంట్ రెడ్డి, ఆరోగ్యమ్మ, జి వసంతమేరి, డాక్టర్ బి రోసా, సిస్టర్ పౌలీనా ఆత్మశాంతి కొరకు అర్పించేవారు శ్రీవారెడ్డి కుటుంబం. జే జేమ్స్, సుమంత్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు అన్నమ్మ. కేశవరిలో ఆత్మశాంతి కొరకు అలాగే కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె ప్రసన్న కుమార్. డి దానియల్ రెడ్డి, జి ఆశీర్వాదం, జి రీతమ్మ, జి మేరీ, జి శివరెడ్డి ఆత్మశాంతి కొరకు మరి దిక్కులేని ఆత్మశాంతి కొరకు సమర్పిస్తున్నారు. గోపు రాజపురెడ్డి ఆత్మశాంతి కొరకు.
టి మర్రెడ్డి, టి దిలీప్ రెడ్డి, టి అమృత్ రెడ్డి, టి రాయపరెడ్డి, పి జసింత, సాలమోన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి భరత్, దీప బాలమ్మ, సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు అర్పించేవారు లిల్లీ. ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఏ దాసు మరియు కుటుంబ సభ్యులు. ఎస్ శౌరయ్య, ఎస్ జాకోబ్, ఎస్ సుశీలమ్మ, కే దాబీదు, కే మాణిక్యముల ఆత్మశాంతి కొరకు, అలాగే ఉత్తరించి స్థలంలోని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కుటుంబ సభ్యులు. ఎడ్విజా జేమ్స్, గ్రేస్ ఆరోగ్యస్వామి, డేవిడ్, నవిల్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టెల్లా కుటుంబ సభ్యులు. మార్క్ సెక్వేరియా, ఫ్రెడ్రిక్ డి సౌజా, బ్రీగేట్, మైకిల్, మహమ్మద్ అక్బర్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టెల్లా కుటుంబ సభ్యులు. మేరీ మైకిల్, సిస్టర్ శాంటా, కులందైరాజ్, పనమై మేరీ, శౌరిముత్తు, జేవియర్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టెల్లా కుటుంబ సభ్యులు. మిస్టర్ డి జార్జి చక్రం, కే పాల్ వెంకటస్వామి, కే బుచ్చిరాజు, డి జయమ్మ, మిస్సెస్ రాజబ్బాయి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు డి లక్ష్మీ చక్రం. డి బాలస్వామి, రాహేలమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఫ్రాన్సినా కుటుంబం. తుమ్మ జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు తుమ్మ విజయరాణి, ప్రభాకర్, సుధాకర్, కరుణాకర్. పెంటారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి కార్తీక్, స్వప్న. ఏ భాగ్యరెడ్డి, శ్రీవమ్మ, ఇన్నారెడ్డి, జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు. జి మరియ చిన్నమ్మ, బి రాయపరెడ్డి, రోజమ్మ, కిరీట్ రెడ్డి ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బి మత్యాస్ రెడ్డి, లలిత. స్టాన్లీ, జి ఆశీర్వాదం, జి రీతమ్మ, జి మేరీ, జి శివరెడ్డి ఆత్మశాంతి మరియు దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పుష్ప. దాసరి యేసు ప్రసాదరావు, పి కోటేశ్వరరావు ఆత్మశాంతి కొరకు. పి అంతయ్య, సుజానమ్మ, ఎస్ జోజీ, శివరమ్మ, టి రామిరెడ్డి, తెరేసమ్మ ఆత్మశాంతి కొరకు. మరెడ్డి తోమాసమ్మ, అన్నమ్మ, రాయపరెడ్డి, తోమాస్ రెడ్డి, శ్రీవమ్మ, లూయిసమ్మ, జాజిరెడ్డి, సబస్టీనమ్మ, లూడిరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించిన వారు శోభరాణి, శివరెడ్డి. బెల్లంకొండ బాల వివేక్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బీజీ సుధాకర్రావు కుటుంబం. జి అన్నమ్మ, జి మరీరాణి, జి బాల వినయ్, బిరెడ్డి, జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బిరెడ్డి, ఆరోగ్యరెడ్డి, అరుణ. ఆదూరు రాయపరెడ్డి, ఆదూరు సాలమోన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు. ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు వై క్రిస్టఫర్, జేమ్స్, రేవతి, జెసికా. రాయా జార్జిరెడ్డి, ఆరోగ్యమ్మ, పి భాస్కర్ రెడ్డి, జోస్పినమ్మ, కులందైరాజ్, పనమై మేరీ మరియు దిక్కులేని ఆత్మశాంతి కొరకు. వై జోసఫ్, బెనడిక్ట్, సుజీత్ రెడ్డి, వై మరెడ్డి, ఫాదర్ బెనడిక్ట్, ఫాదర్ జేమ్స్, ఫాదర్ థోమస్, ఫాదర్ దిల్సాండ్రియా, సిస్టర్ రాబర్టీనా ఆత్మశాంతి కొరకు. పి వెంకటలక్ష్మి, పిటి సిద్ధయ్య, ఈ కసివేశ్వరమ్మ ఆత్మశాంతి కొరకు. జి ఇందిర, కె శ్రీనివాసరెడ్డి, కె వెంకటరత్నం, కె బాలకృష్ణారెడ్డి ఆత్మశాంతి కొరకు. ఎన్ జోజప్ప, విజయరాణి కుటుంబంలో మరణించిన ఎస్ రోషయ్య, మాణిక్యం, రామయ్య, పి నాగయ్య. వకీయ, పుల్లమ్మ ఆత్మశాంతి కొరకు మరియు పూర్వుల ఆత్మశాంతి కొరకు. ఫాదర్ అక్కర, టీచర్ మరి తెరీసా, ఫాదర్ జార్జ్, ఆంటీ నక్షత్రం, ఫాదర్ జోసఫ్, సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు. ఫాదర్ సిరిల్ గారు తల్లిదండ్రులైన కులందైరాజ్, పనమై మేరీ, ఫాదర్ లూర్ద్, ఫాదర్ థోమస్, తైనస్, కితైరియమ్మాల్, సవరిముత్తు, సిస్టర్ డెల్ఫిన్, సబస్టీన్, సబతీర, రాయప్పన్, జోసఫ్ల ఆత్మశాంతి కొరకు. రాణి, అభిల, అరుళానంద్, అరుళస్వామి, జ్ఞానప్రకాశం, సుసై, మాణిక్యం, మైకల్, అరుళానంద్, అరుళమ్మాల్, అమల్రాజ్, మనోహరం దాస్, అల్ఫోన్స్, సుసై ఆత్మశాంతి కొరకు. ఫాదర్ టైటస్, ఫాదర్ కులందై, ఫాదర్ కేఎస్ అరుళానందం, ఫాదర్ ఇగ్నేషియస్, ఫాదర్ కలం, ఫాదర్ నెడున్గడు, ఫాదర్ వట్టేదర్, ఫాదర్ లెవెల్, ఇగ్ని, కులందై ఆత్మశాంతి కొరకు. జి ఇన్నారెడ్డి, నక్షత్రమ, బెంజమిన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వై అబ్జిన్ రెడ్డి ఆత్మశాంతి, అలాగే వారి కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మశాంతి కొరకు. కె రణధీర్ రెడ్డి, ఏ బాలరెడ్డి, టి సుందరి, టి ఆరోగ్యమేరి ఆత్మశాంతి కొరకు. పి చెన్నయ్య ఆత్మశాంతి కొరకు అర్పించేవారు వెంకటరమణ, పుష్ప కుటుంబం. వై బాలరెడ్డి, రాజమోహన్, వై జోజిరెడ్డి, శౌరిలమ్మ, టి కిరీట్ రెడ్డి, రోజమ్మ, టి ఇన్నారెడ్డి, తెరేసమ్మ ఆత్మశాంతి కొరకు. ఫాదర్ వై థోమాస్ రెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సిహెచ్ కొండయ్య కుటుంబం. పీరప్ప, ఇట్టమ్మ, హనుమంతు ఆత్మశాంతి కొరకు మరియు అర్జున్, సత్యవతి కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మశాంతి కొరకు. కె జార్జ్, కె రామ్జీ, సూర్యప్రకాష్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె ఎస్తేరాణి కుటుంబం. శ్రీ రమేష్ బాబు, చింత ఆత్మశాంతి కొరకు అర్పించేవారు రాజేష్ బాబు, కరిష్మా, సరోజ. బి జార్జ్, సీమోను, తెరేసమ్మ, కె శౌరయ్య, న్యాసమ్మ, బి బాలశౌరి, ఆగ్నేసమ్మ, చిన్నయ్య ఆత్మశాంతి కొరకు. కె పాల్ రాజ్, డి జార్జి చక్రం, డి జయమ్మ, కె మరియమ్మ, పి అచ్చియమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి యేసుదాస్. మధుసూదన్ రెడ్డి, మరెడ్డి, శివరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ప్రకాశమ్మ కుటుంబం. ఎం జానయ్య, ప్రసన్న కృపానందం,
మరియమ్మ ఆత్మశాంతి కొరకు, మక్కిన శివరియ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సుచరిత కుటుంబం. సిహెచ్ రాధాకృష్ణమూర్తి, అమ్మనమ్మ, బి విజయకుమార్ రాజా, విజయరాణి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు రమేష్. జే భిక్షపతి, ఏ భాగ్యమ్మ, ఏ లక్ష్మయ్య, ఏ దుర్గ, ఏ లచ్చినారి ఆత్మశాంతి కొరకు. గాది స్వప్న ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి, లలిత మేరీ. కె శివరయ్య, పి కిరీటిరావు, కె ఆనందరావు, బి జోజి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు కె ఇన్యాసమ్మ కుటుంబం. జంగాల ఏషియ ఆత్మశాంతి, అలాగే వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి, దిక్కులేని ఆత్మశాంతి కొరకు మరియు ఉత్తరించే స్థలంలోని ఆత్మశాంతి కొరకు. వి బాలరెడ్డి, వై చిన్నప్రెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు వి మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులు. జి థోమస్ రెడ్డి, జి శౌరీలమ్మ, టి అగతమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు వి మానస కుటుంబ సభ్యులు. ఏ దినకరన్, మైకల్ జాన్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు సగాయ రాణి. జి రాయన్న, డి చిన్నప్రెడ్డి, డి స్లీవమ్మ, కె జేమ్స్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, మరియమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఉత్తరించే ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, రాజకుమారి ఆత్మశాంతి కొరకు, అలాగే ఈర్మియా రాజకుమారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు సమర్పించేవారు కవిత. టోరీస్, రేమండ్ అంతోని, రాధిక, కిషోర్, హ్యారీ, అనిల్, నోబెల్, ఎడ్వర్డ్ జెస్ నిత్య విశ్రాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు మేరీ ఫాతిమా, ఫిలిప్. కామల్ల పెద్ద నాగయ్య, జి నాగయ్య, కె సుధాకర్, కె చంద్రయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కె ఆంజనేయులు. డి అంతోనియమ్మ, దొరైరాజ్, సిహెచ్కే మాణిక్యమ్మ, సిహెచ్కే అర్లప్ప ఆత్మల శాంతి కొరకు. దాసరి వెంకటరత్నం, కత్తరీనమ్మ, మికయేల్, అంతోని, ఫ్రాన్సిస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి, దిక్కులేని ఆత్మల కోసం పూజ. జూగుంట సంత శాంతకుమారి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని పూజ. కుటుంబంలో ఉన్న వారికి ఓదార్పు కోసం పూజ. పెట్టించువారు దాసరి అనిల్ కుమార్ మరియు మానస. ముత్తంగిలో సేవ చేస్తున్నటువంటి లక్ష్మికి మంచి ఆరోగ్యం దయచేయాలని దేవుని ఆశీస్సులు. భూలక్ష్మి మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. పుల్లారావు మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. థోమస్ మాస్టర్ మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. అంతోనికి మంచి జాబ్ రావాలని, స్ఫూర్తి మంచిగా చదువుకొని జ్ఞానము తెలివి, దైవాశీస్సుల కొరకు. అవినాష్, సంగీతకు సంతానవరం దయచేయాలని తల్లి మరియమ్మ గారి పేరిట పూజ. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. స్వాగతం యావే సుతుడా, స్వాగతం మరియ తనయుడా, కరుణను ప్రేమను పంచిన ప్రభువా స్వాగతం, ఘన స్వాగతం. యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా, కన్య మరియకు వరగుణ పుత్రుడా. యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా, కన్య మరియకు వరగుణ పుత్రుడా. కరుణను ప్రేమను పంచిన ప్రభువా, ప్రభువకు దేవా పరమపిదా. కరుణను ప్రేమను పంచిన ప్రభువా, ప్రభువకు దేవా పరమపిదా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ప్రభు స్వాగతం, స్వాగతం సుస్వాగతం, ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ప్రభు స్వాగతం, స్వాగతం సుస్వాగతం, ఘన స్వాగతం. యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా, కన్య మరియకు వరగుణ పుత్రుడా. పితా
పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఫాదర్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దేవాతి దేవునికి స్తుతులు అర్పిస్తూ మనకి ఈరోజు ఇచ్చినందుకు, దేవునికి ఇప్పటి వరకు మనందరినీ కాచి కాపాడుతున్నందుకు ఆ దేవునికి మనము స్తుతులు అర్పిస్తూ, అదేవిధంగా మన యొక్క విన్నపాలను దేవుడికి సమర్పిస్తూ ప్రార్థించుకుందాం. మరి ఈనాటి సువిశేష పఠనం ద్వారా ఆ ప్రభు ఒక ఉపమానం ద్వారా మనకు ఒక చక్కటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. మనము నిరవధిక ప్రార్థన చేయాలి అని. ఏ విధంగా అయితే ఆ యొక్క న్యాయాధిపతి ఆ యొక్క విధవరాలి యొక్క ప్రార్థనను ఆయన దేవుడికి భయపడు ఎవరి మాట వినప్పటికీ ఆ యొక్క విధవరాలు వచ్చి ఆమె మనవిని వినవని కోరినప్పుడు ఆ న్యాయాధిపతి ఆమె పదే పదే వస్తున్నందున ఆమె యొక్క విన్నపాన్ని ఆలకించి ఆమెకు న్యాయం చేస్తారు. అదేవిధంగా మనము నిరుత్సాహపడకుండా నిరంతరము ప్రార్థన చేయాలని ప్రభు నిన్ను నన్ను కోరుతూ ఉన్నారు. ఈ యొక్క నిరవధిక ప్రార్థన గురించి ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాము. ఈ యొక్క దివ్య బలిలో ఈ దివ్య బలిని సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ యొక్క దివ్య బలిలో పాల్గొంటున్న మనందరినీ దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని, మన యొక్క ఆశయాలను కోరికలు దేవుడు తీర్చి ఎల్లప్పుడూ దేవుడు మనకు కావాల్సిన యొక్క ప్రేమను, శాంతిని, సమాధానం మనకు ప్రసాదించాలని మనము ప్రార్థించుకుందాం. ఈ యొక్క దివ్య బలిలో మనందరము యోగ్యులమౌటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసమైన మేము నీకు న్యాయ సమ్మతమును స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు చేసిన వాగ్దానం వారిని పొందుటకు ఆతురతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి పాలించి మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. A reading from the third letter of Saint John, verses 5 to 8. ప్రియమిత్రుడా, సోదరులకు ముఖ్యంగా పరాయ వారికి నీవు చేసినదల్లా విశ్వాసి తగినట్లుగా చేయుచున్నాము. వారు నీ ప్రేమను గూర్చి దైవ సంఘము ఎదుట సాక్ష్యము ఇచ్చిరి. దేవుని సేవకు తగినట్లుగా నీవు వారిని సాగనమ్ముట యుక్తము. ఎలయనా అన్యుల నుండి ఏమియు తీసుకొనగా ఆయన నామము నిమిత్తము వారు బయలుదేరిరి. కనగా
మనము సత్య వ్యాపకంలో తోటి పని వారి మగుట్లు వారికి ఉపకారము చేయు బద్దులమై ఉన్నాము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసానా, 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 హల్లెలూయా హోసానా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. గాస్పెల్ ఆఫ్ సెయింట్ లూక్ చాప్టర్ 18 verses from 1 to 8. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహపడకుండుటకు యేసు వారికి ఒక ఉపమానము ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతుడు ఒకడు కలడు. అతడు దేవునినా భయపడడు, మానవులను లక్ష్య పెట్టడు. అచట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా మొరపెట్టుకొనుచుండెది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను, అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టుకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చదను అని తలంచెను. అంతటా యేసు ఇట్లనెను, అవినీతిపరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలికినో వింటిరి కదా. అట్లే రేయింబవలు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయం చేయుటలో ఆలస్యము చేయునా? దేవుడు త్వరలో వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసమును చూడగలుగునా? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందాక నేను చెప్పినట్లు ఈరోజు వాక్యం సువిశేషంలో మనం విని ఉన్నాము. యేసు ప్రభు స్వయంగా ఈ యొక్క ఉపమానం ద్వారా
మనకు ఈ యొక్క సందేశాన్ని వివరిస్తూ ఉన్నారు. మనము నిరంతరము నిరుత్సాహపడకుండా ఎడతెగలేక ప్రార్థన చేయాలని, నిరవధిక ప్రార్థన చేయాలని ఈనాటి వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రార్థన అంటే ఏమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ప్రార్థన గురించి చెబుతూ ఉన్నారు. ప్రార్థన అంటే మనకున్న బాధలను చెప్పుకోవటము, లేకపోతే మన యొక్క అవసరాల కోసం ప్రార్థించడము, లేదా దేవుడి దగ్గర సన్నిధిలో ఉండి ఆయనతో సంభాషించటం. మరి ప్రార్థన అంటే దేవునితో మనసు విప్పి మాట్లాడటం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకొని ఉన్నారు. కానీ ప్రార్థన వలన ఫలితము తప్పకుండా పొందుతామని ఈనాటి వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము అన్ని వేళలా ప్రార్థన చేయాలని, నిరంతరము మనము ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుని యొక్క దీవెనలు పొందుతామని ఎంతో చక్కగా ఒక వాక్యం మనకు తెలియచేస్తుంది. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 18వ వచనము, దీనికి అంతకును దైవ సహాయమును కోరుచు ప్రార్థింపుడు ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును ప్రార్థింపుడు కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్ని సమయాలలో ఆత్మ ప్రేరణతో ప్రార్థించాలని ఎంతో చక్కగా వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. మరి ప్రార్థన అనేది పునీత అగస్టిన్ గారు అంటూ ఉన్నారు, ప్రార్థన మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో హృదయానికి ప్రార్థన అంతే అవసరమని పునీత అగస్టిన్ గారు పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా మదర్ తెరీసా గారు అంటూ ఉన్నారు, ఆమె చేసిన సేవ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎంతో గొప్ప దైవభక్తురాలు, గొప్ప సేవ చేసి ఆమె ఒక ఆదర్శవంతమైన పునీతురాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ పునీత మదర్ తెరీసా గారు అంటూ ఉన్నారు, ఏ విధంగా అయితే మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక ఆహారము అంతే అవసరం. మరి యొక్క ఆహారాన్ని ఎలా పొందుతాము? ప్రార్థన ద్వారా. మరి ప్రార్థనకి అంత ప్రాముఖ్యత ఉన్నది. ప్రార్థన లేనిదే మన హృదయానికి ఆ యొక్క ఆధ్యాత్మిక ఆహారము, మన ఆత్మకు ఆధ్యాత్మిక ఆహారం అందదని ఈ పునీతుల మాటల్లో మనము తెలుసుకుంటూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యొక్క ప్రార్థన నిరంతరము నిరవధిక ప్రార్థన చేయాలని, ఎడతెగలేక ప్రార్థన చేయాలని యేసు ప్రభు పట్టుదలతో నిండు విశ్వాసంతో మనం ప్రార్థించాలని ఎంతో చక్కగా వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. మరి అదేవిధంగా మన ఎడతెగలేక ప్రార్థన చేసిన ఒక పునీతురాలు గురించి మనం తెలుసుకున్నాము. పునీత అగస్టిన్ గారి యొక్క తల్లి పునీత మోనికా గారు. ఆమె ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిందో తెలుసా మీ అందరికీ? 30 సంవత్సరాలంట. 30 సంవత్సరాలు ఆమె ఎడతెగగా ప్రార్థన చేసింది. ఆయన యొక్క కుమారుడు మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది ఒక మంచి ఆదర్శమైన వ్యక్తిగా మారాలని ఆమె 30 సంవత్సరాలు ప్రార్థిస్తే దేవుడు ఆమె మాటను, ఆమె యొక్క ప్రార్థన ఆలకించి పునీత అగస్టిన్ గారి యొక్క మనసును మార్చి ఒక పునీతుడిగా దేవుడు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. ప్రార్థనలు మనం ఏది అడిగినను దేవుడు మనకు ప్రసాదిస్తారని. అందుకే పునీత పౌలు గారు అంటూ ఉన్నారు, నిరంతరము అన్ని వేళలా ఆత్మ ప్రేరణతో మనము ప్రార్థించాలని. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే
మోషే ప్రవక్త ఎన్నో విధాలుగా వారి యొక్క ఇజ్రాయేల్ ప్రజల కోసం ప్రార్థించి ఉన్నారు. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే ఆ యొక్క ఇజ్రాయేలుకు అమలీకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ప్రభు అంటూ ఉన్నారు, నీవు వెళ్ళి యుద్ధం చేయని నా పేరిట తప్పకుండా గెలుస్తారని. మరి ఆ సమయంలో మోషే ప్రవక్త చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నారని ఈ యొక్క వాక్యం తెలియచేస్తుంది. చదవండి, నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనము. మోషే చేతులెత్తి చేతులు ఎత్తినంతసేపు యుద్ధంలో ఇశ్రాయేలుదే పై చేయిగా ఉండెను. యుద్ధంలో ఎవరిదండి పై చేయి? ఇశ్రాయేలుదే పై చేయిగా నుండెను. మోషే చేతులు దింపినప్పుడు అమలేకీయులు గెలుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే ప్రవక్త ఆ రోజు అంతా చేతులు పైకి వెత్తి ప్రార్థన చేసి ఉన్నాడు. నిరుత్సాహపడకుండా పట్టుదలతో ఆ ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి ఇజ్రాయెల్ ఆ యొక్క యుద్ధంలో గెలవాలని ఆయన రోజంతా చేతులు ఎత్తి ప్రార్థించారంట. మరి మనకు సాధ్యమైన రోజంతా ఇలా చేతులు ఎత్తి ప్రార్థించటం అది మన ఎవరికి సాధ్యము కాదు. కానీ పట్టుదల, ఆ యొక్క నిండు విశ్వాసం ఉన్నట్లయితే తప్పకుండా ఆ యొక్క అవసరం కూడా మనకు వచ్చినట్లయితే అట్టి పరిస్థితి ఏర్పడినప్పుడు తప్పకుండా మీరు నేను ప్రార్థిస్తూ ఉంటాం. అదేవిధంగా మనము ఏలియా ప్రవక్త గురించి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 43వ వచనం నుండి 46వ వచనంలో మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త ఆయన యొక్క ప్రార్థన మూలంగా 3 సంవత్సరాలు వర్షము పడలేదండి, కరువు సంభవించి ఉన్నది. కానీ మళ్ళీ ఆయన ప్రార్థన ద్వారా ఈ యొక్క వర్షము కురిసిందని ఈ యొక్క వాక్యంలో మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఆహాబు రాజు యొక్క ఆయన వచ్చి ఏలియా ప్రవక్తను అర్థించగా ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు ఆయన ఈ యొక్క వాక్యం మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 43వ వచనము. సేవకునితో నీవు వెళ్ళి సముద్రము వైపు పారజూడుము అని చెప్పెను. సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి నాకేమీయూ కనిపించడం లేదు అని పలికెను. నాకు ఏమీ కనిపించడం లేదని పలికారు. ఏలియా అతని మాటలు ఏలియా అతనిని 7 సార్లు అట్లే పంపెను. ఎన్నిసార్లు పంపించారండి? 7 సార్లు. అంటే కంటిన్యూస్గా ఏలియా ప్రవక్త ప్రార్థిస్తూ ఉన్నారు. మొదటిసారి కాదు, రెండవసారి కాదు, మూడవసారి కాదు, 7 సార్లు ఆ ప్రార్థన చేయగా అప్పుడు ఆ యొక్క మేఘము ఒక చిన్న బొగ్గవలే వచ్చి అక్కడంతా వర్షం కురిసిందని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇంత గొప్ప ఇక శక్తి ప్రార్థనకు ఉంది. మరి ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క అన్ని దీవెనలు మనము పొందుకుంటాము. కీర్తనకారుడు 103వ కీర్తన 3వ వచనము మనము చూసినట్లయితే అతడు నీ పాపములెల్లా మన్నించును నీ వ్యాధులనెల్లా కుదుర్చును. ప్రార్థన ద్వారా ప్రభు మన పాపాలను క్షమిస్తారు. అదేవిధంగా మనకున్న ఇబ్బందులను, వ్యాధులను నయం చేస్తారని ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత గొప్ప శక్తి ప్రార్థనకు ఉంది. మరి యొక్క ప్రార్థన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న మనము ఏ విధంగా జీవించాలి? ఒక్కోసారి మనం అనుకుంటున్నాం, దేవుడికి కొన్ని రోజులు ప్రార్థన చేస్తాము, దేవా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు అని. కానీ ఆ యొక్క దీవెన మనం పొందుకున్నప్పుడు నిరుత్సాహపడి దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదని వదిలేస్తూ ఉన్నాము. కానీ దేవుడు తప్పకుండా న్యాయం చేస్తారు.
అదే యేసు ప్రభు ఈనాటి సువిశేషంలో పలుకుతూ ఉన్నారు. దేవునికి మొరపెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఆ యొక్క న్యాయపతి ఆయన అవినీతి పరుడు అయినప్పటికీ ఆమె పదే ఆయనను అర్థించగా ఆమెకు న్యాయం చేశారు. మరి ఇంకెంతగా మన పరలోక తండ్రి అడిగిన వారికి ఆయన ఇస్తారని, తప్పకుండా న్యాయము చేకూరుస్తారని, మన యొక్క ప్రార్థనను ఆలకిస్తారని యేసు ప్రభువే స్వయంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇంత గొప్ప శక్తి గల ప్రార్థనను ఆ ప్రభు మనకు నేర్పించి ఉన్నారు. శిష్యులు ఆయన అడిగినప్పుడు, ప్రభువా మాకు ఏ విధంగా ప్రార్థించాలో తెలియదు అన్నప్పుడు యేసు ప్రభు స్వయంగా వారికి ఒక చక్కటి ప్రార్థనను, చిన్న ప్రార్థనను, కానీ ఆ యొక్క ప్రార్థనలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన్ను ఆరాధిస్తూ, అదేవిధంగా మన యొక్క అవసరాలు, మన యొక్క జీవితంలో జరిగే సంఘటనలు ఆ యొక్క ప్రార్థనలో ఇమిడి ఉన్నవి. ఒక చిన్న ప్రార్థన అయినప్పటికీ ఆ యొక్క పరలోక జపం మనం చెప్పుకున్నప్పుడు ఒక మొదటి భాగంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, రెండవ భాగంలో మన యొక్క అవసరాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారు, మరి యొక్క ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఉన్నాము. మరి యొక్క ఇదే శక్తివంతమైన ఆయుధాన్ని మనం ఉపయోగించుకొని ఆ యొక్క సైతాను శోధనలను జయించి దేవుని యొక్క దీవెనలు మనము పొందుకొని ముందుకు సాగిపోవటానికి మనందరము ప్రయత్నించాలి. ఒక చక్కటి ప్రార్థన, ఒక పాట ఉన్నది. ప్రార్థనతో ఆ దేవాతి దేవుని ఏ విధంగా శిష్యులు అడిగి ఉన్నారో మనం కూడా ఆ ప్రభువును అడుగుదాము. ప్రభు మాకు ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించండి ఈ యొక్క పాట ద్వారా మనము చెప్పుకుందాం. పాడబడు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించు నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఆ దేవాతి దేవుణ్ణి మనకు ఆ యొక్క ప్రార్థన శక్తిని ప్రసాదించాలని, నిరుత్సాహపడకుండా నిరవధిక ప్రార్థన చేస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుకోవటానికి మనందరము ప్రయత్నించాలి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
పరమో నీవేగ ప్రభువా సకల సృష్టియు నీదేనుగా ఇహము పరమో నీవేగ ప్రభువా సకల సృష్టియు నీదేనుగా ఏమివ్వగలను నాదన్నది ఈ దివ్య బలి పూజలో ఏమివ్వగలను నాదన్నది ఈ దివ్య బలి పూజలో విరిగి నలిగిన నా హృదయం నీకు సమర్పింతును ప్రభువా నన్నే స్వీకరించు ఇహము పరమో నీవేగ ప్రభువా సకల సృష్టియు నీదేనుగా సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగుట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమల పరమ రహస్యములను ఈ బలిలో కనుయాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటు మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతల నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణుకుచున్నారు. పరమండములందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరం ఏకం చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. కనుక తండ్రి, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానము స్మరించుచు జీవమసుగి అర్పమును రక్షణ పాత్రం మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేటుకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోలాంతని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ యొక్క కృపా సమయమందు మన కుటుంబాల్లో మరణించిన వారిని స్మరించుకుందాం. అదేవిధంగా మన యొక్క బంధుమిత్రులు, ప్రత్యేకంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు వారికి నిత్య విశ్రాంతిని దయచేయునుగాక. వారందరినీ నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, మా యొక్క సంస్థను స్థాపించిన పునీత అర్నాల్డ్ జాన్సన్ గారితోను, మొట్టమొదటిగా చైనాకు వెళ్ళి వాక్య పరిచన చేసి అక్కడ మరణించిన పునీత జోసెఫ్ రైనామెంట్స్ గారిను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఇందాక మనము ప్రార్థనకి ఎంత శక్తి ఉందో మనము ధ్యానించి ఉన్నాం. యేసు ప్రభు మనకు ఎంతో యొక్క చక్కటి ప్రార్థనను నేర్పించి ఉన్నారు. మనందరము భక్తి విశ్వాసంతో ఈ యొక్క ప్రార్థన అనే ఆయుధంతో మనము దేవాతి దేవుని స్తుతిస్తూ ప్రార్థించుకుందాం. ఆయన యొక్క దీవెనలు పొందుకొని మనము కూడా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించగల శక్తిని దేవుడు మనకు ప్రసాదించాలని, మన యొక్క మనవులన్నీ దేవుడు స్వీకరించి మనందరినీ దీవించాలని ప్రార్థించుకుందాం. పరలోకమన్యుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహిప్పుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాగ్యం వలన పాప నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. ఇగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నోడునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవను దయచేయునుగాక. ఆమేన్. ఎడబాయని నీ కృపా నన్ను విడువడు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువడు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా శోకపులోయలలో కష్టాల కడగండ్లలో పడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించిదివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువడు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాం. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపు. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి ఎల్లప్పుడు కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హ్యావ్ ఎ వెరీ వండర్ఫుల్ డే అండ్ మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము ప్రోవకరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా. కాపాడరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము ప్రోవకరా.